ఢిల్లీలో బడ్డనొత్తితే ఇక్కడ అభివృద్ధి చేస్తారు. ఆడ ఢిల్లీలో మూటలు మోయడమే సరిపోతా ఉన్నది. ఇలా యావత్తు తెలంగాణ ప్రజానికము కేసీఆర్ పార్టీ శ్రీరామ రక్ష అనేసి తండోపతండాలుగా ఇలా జనం మొత్తం వస్తూ ఉన్నారు స్వచ్ఛందంగా. ఎందుకంటే ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనాడు. ఇవాళ వృద్ధాప్య పింఛన్ అని 4000 అన్నప్పుడు వాళ్ళందరూ పాపం 4000 ఇస్తాడేమనేసి కేసీఆర్ గారు భిన్నంగా ఇస్తాడేమని వాళ్ళు ఓట్లేసారు. ఈ రోజు ఇలా వస్తూ ఉంటే ఆ ముసలోళ్ళే మాకు ఇలా యువతకు కానీ కొన్ని ఖర్చులకు పైసలు వస్తుంది బిడ్డ, ఇలా మా తరపున మీరు పోండి, ఇలా సభకు పోయి సక్సెస్ చేయండి అనేసి ముసలి వాళ్ళే ఇలా యువతని మాత్రం ప్రోత్సహిస్తున్నారు. అంటే ఇలా ఏం జరుగుతాను అంటే ఇలా అనేకమైన వ్యవస్థలని నిర్వీర్యం చేసి ఇలా హైడ్రా పేరుతో కానీ మరియు ఏది రియల్ ఎస్టేట్ రంగం కుదేలైనది అనేసి ఇవాళ పారిశ్రామికవేత్తలే ఈయన ఎలాగైనా దించండి అనేసి వాళ్ళు సాంకేతికాలు ఇస్తూ ఉన్నారు. ఇలా ప్రజలు కూడా తిరగబాటు జరుగుతూ ఉన్నది. ఇంకా ఈయన 3 సంవత్సరాలు ఈయన కొనసాగుతాడా లేదా అనేది ఇలా ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఇలా మహిళలు ముఖ్యంగా మహిళలు కూడా చీపురులు పట్టుకొని ఇలా ఎవరైనా ఇంటికి వస్తే కాంగ్రెస్ నాయకులని చీపురు తీసుకొని కొట్టే పరిస్థితి ఇలా ఉన్నది. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం స్వచ్ఛందంగా. ఎందుకంటే అప్పుడు ఇచ్చినాం, ఇవాళ ఆ రోజు కేసీఆర్ చేసింది కంటే మేము దానికంటే గొప్పగా ఇస్తామని అనేసి ఇలా హామీలో ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇలా ఒక్కటి కనబడతలేడు అనేసి ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇలా రానున్న రోజులలో ఇదే కొనసాగుతుంది. ఇలా ఇప్పటికని చెప్తా ఉన్న పోలీసు వాళ్ళు ఇలా చుట్టుపక్కల మొత్తం ఇలా ఏది ట్రాఫిక్ మొత్తం వాళ్ళే ఇలా క్రియేట్ చేసేసి ప్రజలను గిన రానియకుండా చేస్తూ ఉన్నారు. పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాం, ఎప్పుడు ప్రభుత్వం అనేది శాశ్వతం కాదు. ప్రభుత్వాలు మారుతుంటే వస్తుంటే కానీ ప్రజాక్షేమం కోసం ప్రజల హితం కోసం ఇలా సభ సజావుగా జావటాలంటే మీ యొక్క సహకారం కావాలి. పోలీసు అన్నాలు ఇప్పుడు మరీ చెప్తా ఉన్నాం, ఇది మంచి పద్ధతి కాదు. ఏది వచ్చే వాహనాలకు సహకరించి వాళ్ళకు ఒక దారిని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. గత 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో దళిత బంధు ఇస్తా అన్నాడు ఇయ్యలేదు, డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు ఇయ్యలేదు, ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇయ్యలేదు. అందుకే మమ్మల్ని గెలిపించు, మేము చెప్పినట్టు 6 గ్యారెంటీలు కూడా అమలు చేసినాం, కేసీఆర్ మోసం చేసిండని మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి ఏం చెప్తారు? అంటే వాస్తవానికి అమలు కాని హామీలు కూడా చేసిన కేసీఆర్. రైతు బంధు ఎవరు అడగలే, కళ్యాణ లక్ష్యం ఎవరిని అడగలే, విడతల వారిగా చేసుకుంటూ వస్తున్నాడు. రైతు బీమా ఎవరు అడగ విడతల వారిగా. ఇలా ఈ 3వసారి గెలిచి ఉంటే డబుల్ బెడ్రూమ్లు కట్టి సిద్ధంగా ఉంచిండు. అది ఎలక్షన్ల కోసం ఆ రోజు ఇచ్చి ఉంటే ఓట్ల కోసం చేయలే. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే కంపల్సరీ వస్తుంది. తర్వాత ఏది ప్రజలకు ఏది డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసి అందరినీ సస్యశ్యామలం చేద్దామని ప్రయత్నం చేశాడు. ఇలా దొంగ హామీలకు ప్రజలు మోసపోయి ఇలా గోసపడుతున్న మాట వాస్తవం అనేసి ఇలా గ్రహించారు. ఇలా ప్రజలు మోసపోయారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ ప్రజాక్షేత్రంలో రాబోతున్నారు. సో ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నా, ఏం చెప్పదలుచుకోవాలి మరి నిజంగా ఒక కేసీఆర్ గారు? ప్రజలకు మంచి, మీకు చిన్న వయసులోనే మంచి పెద్ద పదవి వచ్చేసింది, ఉందాగా వివరించి మీరు సీఎంగా వచ్చింది పెద్ద కుర్చీ, అది ఉందాగా చేసుకోండి అన్నాడు. అయినా సూచనలు అడగకుండా ఒక అడ్మినిస్ట్రేషన్ ఏది కుప్పగూలిపోయింది. అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక సలహాదారులు కింద లేరు. ఎవరికి ఎవరి మంత్రి వాడు మళ్ళీ అధికారంలో వచ్చేకి లేదని ఎవరు వాళ్ళు లోపుకొద్దామనే ప్రయత్నం చేస్తున్నాడు. అది గ్రహించే కేసీఆర్ ని వెన్నుతడుతా ఉన్నారు ప్రజలు వెన్నుతడుతున్నారు. నువ్వు రావాలి, మళ్ళీ రావాలి, మళ్ళా గత ప్రభుత్వం ఎలా ఉండే సంక్షేమ పదాలు అన్ని అందించాలనేసి కేసీఆర్ గారిని ప్రజలు అడుగుతున్నారు కనుక ఇవాళ కేసీఆర్ బయటకు వచ్చింది. గత ప్రభుత్వంలో పనులు సరిగా చేయలేదు కాబట్టి అధికారాన్ని దింపేసినాం అంటున్నారు. పనులు చేశాడు కానీ వీళ్ళు 420 ఉచిత హామీలు ఇచ్చి ప్రజలని బొలత కొట్టించే ప్రయత్నం చేశారు. ఓటు బ్యాంకు కోసము ఉచిత హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిరు. ఇవాళ ప్రజలు మోసపోయారు. నాయకులు అట్లా ప్రజలు మోసపోయారు. ఇవాళ ప్రజలు ఏం చేస్తారు, మళ్ళీ మీరే రావాలని ప్రజలు స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు. జై తెలంగాణ. థ్యాంక్ యూ.